ఉద్యమాల జీవితంగా కీలకంగా ఉద్యమాలు ప్రజా ఉద్యమాల్లో కీలకమైన భూమిక పోషించి జీవితం మొత్తం ఉద్యమాలకి దారబోసిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. 30 సంవత్సరాలు ఉద్యమం చేసిండు. 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఒక 13 మంది యువకులతోని ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండట. మాదిగలకి రిజర్వేషన్ కావాలని ఒక పోరాట సమితిని పెట్టిండు. 70 సంవత్సరాలుగా మాదిగలు అనేక రంగాల్లో, విద్యా రంగంలో, సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో వెనకబడి ఉండ్రు. ఎస్సీకి వస్తున్న 15% రిజర్వేషన్‌ని కొన్ని కులాలు, కొన్ని వర్గాలే ఉపయోగించుకొని వాళ్ళే దాన్ని వాడుకుంటున్నారు తప్ప మిగతా మాదిగ సామాజిక వర్గం దాని కులాలకి అన్యాయం జరిగిందనే విషయం పైన ఆయన 94లో ఉద్యమం స్టార్ట్ చేసిండు. ఆ ఉద్యమం 13 మందితోని మొదలయ్యి అలా అందనంత ఎత్తుకెదిగింది. కొన్ని లక్షల మంది దాంట్లో సభ్యులున్నారు. ఆయన ఒక పిలిపిస్తే కొన్ని లక్షల మంది రోడ్ల మీదకొచ్చే ఒక వ్యవస్థను తయారు చేసిండు. ఆయన ఒక ఎంఆర్‌పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితే కాకుండా అనేక సామాజిక అంశాలపైన కూడా పోరాటం చేసిండు. దివ్యాంగులకు సంబంధించి పెన్షన్ల కోసం, దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాలు, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసిండు. గుండె రోగులకు సంబంధించి వాళ్ళ కోసం కూడా పోరాటం చేసిండు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం వచ్చింది అంటే దానికి మందకృష్ణ మాదిగనే కారణం. ఇండైరెక్ట్‌గా. డైరెక్ట్‌గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి అమలు చేసినప్పటికీ దాని అమలుకి ఆలోచన రేకెత్తించింది మందకృష్ణ మాదిగ ఉద్యమము, ఆయన అధ్యయనం. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వేల మంది గుండె జబ్బు బాధితులను తీసుకొచ్చి ట్యాంక్ బండ్ పైన కూర్చోబెట్టిండు. కూర్చోబెట్టి ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టించిండు. అప్పుడు ప్రభుత్వం ఆలోచనలు పడ్డది. ఏంది అసలు దీని వెనకున్న ఇబ్బంది ఏంది? ఎందుకు ఈ స్థాయిలో ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చింది? మందకృష్ణ మాదిగ ఉద్యమం చేస్తే ఆయన అడుగుతున్నది ఏంది? మనం ఏం చేయాలని ఒక కమిటీ వేసి అధ్యయనం చేశారు. చేస్తే ఇది ఆయన అడుగుతున్నది చాలా రైట్ కాజు. ఇది సమాజానికి అవసరం కూడా. మనం ఇన్ని రోజులు గుర్తించలేకపోయినా ప్రభుత్వాల్లో ఉండి కూడా ఆయన గుర్తించిండు. దాన్ని మనం ఇయ్యాలి అని చెప్పి ఇచ్చారు. ఆరోగ్యశ్రీ అనే పథకం. దాంతోని కొన్ని లక్షల మంది గుండె జబ్బు బాధితులు చేతిలో చిల్లిగవ్వ లేకుండా కూడా లబ్ధి పొందారు. ఇవాళ వాస్తవంగా ఆ పథకం వచ్చిందంటే ఆయనే కారణం. ఇట్లా అనేక రకాల ఉద్యమాలకి, సామాజిక రుగ్మతలపైన పోరాటం చేసిన వ్యక్తి ఆయన మందకృష్ణ మాదిగ. ఆయనకు పద్మశ్రీ అవార్డుతోని కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. ఆయన చేసిన ఉద్యమానికి ఫలితం కూడా వచ్చింది. ఆగస్టు 1, 2024 దేశ అత్యున్నత న్యాయస్థానం 6:1 నిష్పత్తిలో జడ్జిలు ఒక తీర్పు ఇచ్చారు. కీలకమైన తీర్పు. ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్రాలే చేసుకోవచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రాతిపదికన అని చెప్పింది. కానీ అది అమల్లోకి రాలే గానీ, ఆచరణలోకి రాలేదు గానీ, దాని ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళకైతే ఫలితం వచ్చినట్టే అనుకోవాలి. ఇది మొత్తానికి ఆయనకి ఒక మరుపురాని జ్ఞాపకం. ఎందుకంటే పద్మశ్రీ అనే ఒక అవార్డు వచ్చింది. అంటే ఆయన త్యాగం ముందు ఇది ఒక చిన్నదే కావచ్చు నాకు తెలిసి అయితే. ఎందుకంటే జీవితం మొత్తం ఉద్యమాలకే త్యాగం చేసిండు. మామూలు విషయం కాదు. ఒకటే కాజు పైన 30 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని నడపడం అంటే అంత ఈజీ కాదు ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో. ఇవాళున్న పొలిటికల్ కరప్షన్‌లో, ఇవాళున్న రాజకీయాల్లో, ఇవాళున్న స్వార్థంలో, ఇవాళున్న బ్లాక్ మెయిలింగ్‌లో నిలబడి నిటారుగా కొట్లాడటం అంటే అంత ఈజీ కాదు. అనేక ఒత్తిళ్లుంటాయి, అనేక ఇబ్బందులుంటాయి, అనేక రకాల బెదిరింపులుంటాయి, అనేక బ్లాక్ మెయిల్స్ ఉంటాయి, అనేక ఆఫర్‌లుంటాయి. ఎక్కడా కూడా ఒక మెట్టు కిందికి దిగలే ఆయన. ఆయన ఏ కాజు కోసం 94 జూలై 7న పెట్టిండో అదే కాజు కోసం చివరిదాకా కొట్లాడిండు. ఆ కాజు నెరవేరేదాకా ఎటు ఒక గీత కూడా తప్పలే. సరే అనేక రాజకీయ పార్టీలు కలుపుకోవడం, వాళ్ళ మద్దతు తీసుకోవడం ఆయన కాజు కోసం అది వేరే విషయం. కానీ దాన్ని ఇక గిట్టనోళ్ళు గిట్టినట్టు రకరకాలు చెబుతారు. అందరూ కలిసిండు, ఇందులో కలిసిండు, దానికి మద్దతు ఇచ్చిండంటే ఆయన కాజు కోసం దేనికైనా మద్దతు ఇస్తారు. తప్పే ఉంది అనేది వాళ్ళు చెబుతున్న పరిస్థితి. ఇది మొత్తానికి ఉద్యమాలే జీవితం, ఉద్యమాలే ఊపిరిగా ఉన్న మాదిగల కోసం 30 ఏళ్లుగా మందకృష్ణ పోరాటం చేసినందుకు ఆయన కేంద్ర ప్రభుత్వం ఒక సముచితమైన అవార్డు అయితే ఇచ్చింది.